డీఫేక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు సిపి సజ్జనార్. 5,000, 10,000కు ప్రజలు తమ అకౌంట్లను సైబర్ నేరస్తులకు ఇస్తున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్లను క్రిమినల్స్ కు ఇవ్వొద్దన్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ వంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపారు. సినీ నటుడు చిరంజీవి డీఫేక్ కేసును సీరియస్ గా తీసుకున్నామన్నారు సిపి సజ్జనార్. ఇది డీప్ ఫేక్ వీడియో అనేది చాలా బాగా అంటే చాలా మనం చాలా మందికి బాధితులు అయిపోతున్నారు. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా చాలా ఫోకస్ చేయడం జరిగింది. నేను కూడా ట్వీట్ చేశాను. దానిపైన కూడా ఒక సపరేట్ టీం పెట్టి మనం ఎట్లా అరికట్టాలనే పైన కూడా మనం చేయడం జరిగింది. నేను పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ డీప్ ఫేక్ వీడియో కావచ్చు, మన ఏఐ యూజ్ చేసి క్లోన్ చేసి మీ వాయిస్ కానీ మీ ఫేస్ కానీ యూజ్ చేసే ఒక మెసేజెస్ కావచ్చు, మీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఒక సేఫ్ వర్డ్ని పెట్టుకొని అది అందరూ కూడా మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, అది ప్రమోట్ చేస్తే మీరు దాని నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఇంకా ఎంత మనం చెప్పినా చాలామంది ఇంకా ఆ డిజిటల్ అరెస్ట్కి, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి చాలామంది బాధితులు అయిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కూడా మనము దీనిపైన అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. ఎందుకంటే